నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? వీళ్ళేంది రైల్వే స్టేషన్లో ఉన్నారు అని చూస్తున్నారా? షిరిడీకి పోతున్నాం. అయితే మా ఐరమ్మ షిరిడీలో ఎట్లా ఎంజాయ్ చేసింది అని వీడియో తీసిన. హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. మా అక్క వాళ్ళు రాలేరని ఫోన్లు చేస్తున్నా నేను. మా ఆయన నేను ఐరా ప్లాట్ఫామ్ దగ్గరకు పోతున్నాము. దగ్గరకు పోయి అక్కడికి వెళ్ళి మా అక్క వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అక్కడున్నామని ఆడికి పోయినాకలా ప్లాట్ఫామ్ గురించి లొల్లి. ఈ ప్లాట్ఫామ్ కాదు, ఈ ప్లాట్ఫామ్లో వస్తుంది ట్రైన్ అని గాలొల్లు ఒకటి. నేను మా ఆయన మా ఐరా ముగ్గురం కలిసి స్టేషన్లోకి ఎంటర్ అయినాము. లోపలికి వెళ్ళాలి. మా అక్కకి కాల్ చేసి అడిగితే ఈ ప్లాట్ఫామ్ అని చెప్పింది. ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తున్నాము నేను ఐరమ్మ. మా ఐరమ్మ చూస్తుంది, ఏంది మా మమ్మీ ఊకే వీడియో తీస్తుంది అని. ఆమె షాక్లో ఉంది, ఏంది కొత్తగా అసలు మా అమ్మ ఇంతగానో ఫోన్ పట్టుకొని ఉంటుంది అని. ఇది నెక్స్ట్ డే నాగర్సోల్లో దిగినాము. ఇక్కడ బయట అడుగుతుంటారు, ఆటో అయినా క్యాబ్స్ అయినా కానీ ఏవైనా ఉంటే అడుగుతుంటారు. ఇక్కడ మాకు వచ్చేసి 180 పర్ హెడ్ అన్నారు. మాకు వద్దు అని లైట్ తీసుకొని ముందుకు వచ్చాం. బయటికి వచ్చినాకలా చాలా ఆటోస్ క్యాబ్స్ అవన్నీ ఉన్నాయి. అడిగితే 150 అని ఒకళ్ళు అన్నారు. మేము ఎందుకో ఏమో అది రీజనబుల్ కాదు ప్రైజ్ అని ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనతోటే మాట్లాడితే ఆయన 100కి వస్తాను అని అన్నాడు. ఇక అందరం కూర్చున్నాము. 10 మెంబర్స్ 11 మెంబర్స్ వెళ్ళినాం మేము. నాగర్సోల్ నుండి షిరిడీకి 1 hour జర్నీ ఉంటుందన్నమాట. 1 hour 45 minutes జర్నీ ఉంటుంది. ఏంటంటే ఆడికి పోయినాకల్లా మాకు లేట్ కావద్దు అని హాస్టేజెస్లో 2 రూమ్లు బుక్ చేసుకున్నాము. ఎంత అంటే ఒక రూమ్ వచ్చేసి 250 పడ్డది. మాకేంది దర్శనానికి లేట్ అవ్వద్దు, అయిందనుకో మళ్ళీ వేరేవి లేట్ అవుతాయి ప్లాన్స్ అని మేము అట్లా ముందు బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళైనా కానీ బుక్ చేసుకోవచ్చు. మేము లగేజ్లు మోస్తుంటే మా ఐరమ్మ వెనకాల, నేను మా ఆయన లగేజ్ మోస్తుంటే మా ఐరమ్మ వెనకాల అలా పిన్నితోటి ఎంజాయ్ చేస్తుంది. రూమ్ లీడికైనా వచ్చి బుక్ చేసుకోవచ్చు. కానీ ఏంది డిసడ్వాంటేజ్ అంటే వెయిట్ చేయడంలో టైం పోతుంది, దర్శనానికి లేట్ అవుతుంది. కాబట్టి మేము ముందే బుక్ చేసుకున్నాము. రూమ్స్ చాలా బాగుంటాయి, నీట్గా హైజీన్గా. హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. మేము హాట్ వాటరే తీసుకున్నాం కాబట్టి హాట్ వాటర్ ఇష్యూస్ లేవు. బెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనుకుంటా. మాకు సరిపోయింది కాబట్టి మేము తీసుకోలేదు. మేము లేడీస్ ఉన్న రూమ్ అయితే మంచిగానే ఉండే, కానీ జెంట్స్ నుండి కంప్లైంట్ ఏంటంటే కాక్రోచెస్ ఉండే అని అన్నాడు. ఇంకా మాకు తెలీదు, మేము ఆ రూమ్లోకి వెళ్ళలేము, మేము చూడలేదు. మా రూమ్ అయితే నీట్గానే ఉండే. మేము ఈడికేనే దర్శనానికి స్టార్ట్ అయినాం. ఇక ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంది 2 చపాతీస్, రైస్, పప్పు, ఇంకేదో కర్రీ ఇచ్చారు. తినలేకపోయినాము. అంటే మనం కారం ఉప్పు ఎక్కువ తింటాం కాబట్టి ఆ ఫుడ్ చాలా సప్పగా ఉండే, తినలేకపోయినాము. ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకొని దర్శనానికి స్టార్ట్ అయిపోయినాము. ఆడ కొన్ని ఫొటోస్ దిగినాము, దర్శనం చేసుకున్నాము. అండ్ విఐపి టికెట్స్ కోసం ఎదురు చూసాము. దొరికినాయి. 500 పర్ హెడ్ పడ్డది. ఇక ఎంతమంది మేము ఒక 11 మెంబర్స్ ఉండే. సో ఈజీగా దర్శనం ఒక 1.5 hour 2 hours దర్శనం అయిపోయింది. 1:30 వరకు మేము ఒక 11:30కి అట్లా స్టార్ట్ అయినాం కాబట్టి 1:30 వరకు బయటికి వచ్చేసినాం. బయట దర్శనాలు చేసుకున్నాము. మేమేం డిసైడ్ అయినాము అంటే శని సింగపూర్కి వెళ్దామా వద్దా, లేట్ అయితే వెళ్ళము అని డిసైడ్ అయినాము. కానీ అక్కడ ఈజీగా మాకు దొరికేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఓనర్స్ ప్లస్ డ్రైవర్స్ అని ఉంటారు. వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఒక్కోళ్ళు మాట్లాడతారు, ఇంకొకళ్ళు తీసుకొని వెళ్తారు. మేము వెళ్ళిన కార్ అయితే నాకు నచ్చలేదు. ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే ఫస్ట్ మాట్లాడింది వేరే వాళ్ళు, వచ్చింది వేరే అతను. అస్సలు నచ్చలేదు. ఇంకా మా ఐరా ఎంజాయ్ చేసింది, కొంచెము డ్యాన్స్ ఆడింది. ఇక లంచ్ ఏం చేయలేదని లంచ్ కోసము డాబా దగ్గర ఆపినారు. డాబా అని స్పైసీగా ఏమైనా చేస్తారని ఎక్స్పెక్ట్ చేసి ఆర్డర్ చేసుకున్నాము. ఏంది వడాపావ్, పావ్ బాజీ ఇవే ఆర్డర్ చేసుకున్నాం లంచ్కి. రైస్ ఏం తీసుకోలేదు, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందని. లాస్ట్కి చెరుకు రసం తాగాము. చెరుకు రసం తాగిన తర్వాత బిల్లు వచ్చిన టైంకి చెరుకు రసం కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఏంది 50 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ రీజనబుల్, కానీ మరీ 50 రూపీస్ ఏంది అని షాక్ అయిపోయినాం. గమ్మున నోరు మూసుకొని బయటికి వచ్చేసినాం. బిల్లు కట్టే టైంకి ఏం చేయగలుగుతాం. బిల్లు కట్టేసి బయటికి వచ్చేసి ఇక స్టార్ట్ అయినాం శని సింగపూర్కి. మా ఐర ఇక ఆడుకుంటుండే.
మాయర చూడుర్రి ఎట్లా చూస్తుంది, ఏం చేస్తుంది ఈమె అని చూస్తుంది. ఇక ఈ దారిలో కొంచెం టైం పడుతుంది అని అందరం ఒక చిన్న స్లీప్ వేసినాము. మాయిర కూడా చిన్న స్లీప్ వేసింది, లేచింది, మళ్ళీ ఆడుకుంది కొద్దిసేపు, మళ్ళీ డ్యాన్స్ ఆడింది. వాళ్ళ అన్నయ్య ఆడిపిస్తుంటే డ్యాన్స్ ఆడింది. ఇక కొద్దిసేపు అయితే రీచ్ అయిపోతామని మేము ముచ్చట్లు వేసుకుంటూ కూర్చున్నాము. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే గ్రీనరీ చాలా ఉంది, గడ్డి, చెట్లు. నాకు మధ్యలో అవి బాగా అనిపించినాయి. అవి మళ్ళీ కనిపిస్తాయేమో అని చూస్తే ఎక్కడ కనిపించలేవు. ఉయ్యాలలు అవన్నీ పెట్టి, అంటే డాబా స్టైలే కానీ అది చాలా బాగుండే. మేబీ ఈడ ఆపినుంటే మంచిగా ఉంటుండే అని అనిపించింది, కానీ ఆపలేరు. రీచ్ అయిపోయినాం శనిసిగ్గపూర్కి. ఈడ రీచ్ అయిన తర్వాత ఒక పెద్ద ఏంటంటే అక్కడికి పోగానే షాప్ కీపర్స్ ఏమంటారు, ఈడ కాళ్ళు కడుక్కోవాలి, వాళ్ళే చెప్తారు అన్నీ. కాళ్ళు కడుక్కోవాలి. మళ్ళీ ఈడ స్కామ్ అయింది అని అప్పుడే తెలిసింది. ఏంటంటే ఆ బాస్కెట్ ఉంది కదా, అది 150, ఏం లేదు అందులో. నూనె, నువ్వులు, పువ్వులు, ఒక నల్లబట్ట అని ఇచ్చిర్రు. అయితే మేము ఈడ ఒక కాస్ట్ ఉంది, మళ్ళీ లోపలికి వెళ్ళాక ఒక కాస్ట్ ఉంది. మేము వెళ్తుంటే మాకు తెలిసింది, ముందు వెళ్తుంటే అబ్బా ఏంటి ఇట్లుంటుందా, ఇంత స్కామ్ అయిందా అని అనిపించింది. మనం ఎక్కడైతే ఆపుతామో అక్కడ ఒక కాస్ట్ ఉంటుంది, కొంచెం ముందుకు వెళ్తుంటే ఆ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ కాదు. అరే స్టార్టింగ్లో ఏమో ఇంత కాస్ట్ ఉంది, ఇక్కడ ముందుకు వచ్చేసరికి ఇంతేంది, తక్కువ ఉండాలి కదా అని అనుకుంటాం, కానీ అట్లా ఏముండదు. ఇక్కడ చాలా స్కామ్స్ అవుతాయి, కొంచెం జాగ్రత్త. ఒక పెద్ద స్కామ్ ఏంటంటే మనము స్టార్టింగ్లో తీసుకున్నాం కదా, అక్కడ వాళ్ళు ఏంది డబ్బులు ముందే తీసుకోరు. లాస్ట్కి మనం దర్శనం చేసుకొని వచ్చుకున్నాకనే డబ్బులు తీసుకుంటారు. ఏంటంటే మీ శనిని మేము తీసుకోవాలనుకుంటలేమో, అందుకనే ముందు మీరు ఇవ్వకండి, వచ్చాకనే ఇవ్వండి అని చెప్తారు. అది ఇంకా పెద్ద స్కామ్ అనిపిస్తుంది. డబ్బులు అప్పుడే ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు 150 అయ్యే దగ్గర 200 అవుతుంది అట్లా. ఇప్పుడు మాకు వచ్చేసి ఇది 100 రూపీస్ అన్నాడు బాస్కెట్. 100 రూపీస్ లాస్ట్కి మేము వచ్చేటప్పుడు 100 తీసుకోలేడు, 150 100 రూపీస్ అన్నాడు, కానీ 200 తీసుకున్నారు బాస్కెట్కి. ఇక మేము లోపలికి పోతుంటే ఆడ బోర్డ్స్ ఉన్నాయన్నమాట, ఇంత కాస్ట్, ఇది ఇంత కాస్ట్ అని. విచిత్రం అనిపించింది కానీ కొత్తగా కూడా అనిపించింది. అదేంది లోపల ఒకటి బయట ఒకటి అని వేరే ట్విస్ట్లే ఎంటర్ అయినాయి గుడిలోకి ఎంటర్ అయినాకలా. మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ గుడి చాలా చేంజ్ అయింది, చాలా డెవలప్ అయ్యింది. ఇక్కడ నమ్మకం ఏంటంటే మనం దర్శనం చేసుకున్నాకలా టర్న్ అయ్యి చూడొద్దు. ఎందుకు అది నాకు నేను ఎప్పుడు రీజన్ అడగలేదు, కానీ నేను ఎప్పటి నుండో అడుగుదాం ఎవరు నన్ను అడుగుదాము అని అనుకుంటాను, కానీ ఎప్పుడు అవ్వలేదు అది. కానీ ఇక్కడికి ముంగటికి వెళ్ళినాకలా తెలిసింది ఏంటంటే, మేము ముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు దర్శనం డైరెక్ట్ చేసుకున్నాం, శనిదేవుడిని డైరెక్ట్ వెళ్ళి మేము ముట్టుకున్నాము, మేము చేసుకున్నాం. కానీ ఈసారి అట్లా కాలేదు, కొంచెం చేంజ్ అయ్యింది. టెంపుల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అయినాయి. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనం 500 రూపీస్ పెట్టి టికెట్, పర్ హెడ్ 500 రూపీస్ మళ్ళీ టికెట్ పెట్టి కొనుక్కొని ఆయన దగ్గరికి వెళ్ళాలి. మా అన్నయ్య మా బావ వెళ్ళారు, కానీ ఈ వేరే వాళ్ళు వెళ్ళని వాళ్ళు కంటైనర్స్ ఉన్నాయి, ఆ కంటైనర్స్లో ఆయిల్, నువ్వులు, ఆ బట్ట అనేది వేసేయాలి. నాకు ఇది ఎందుకో ఏమో వేరేగానే అనిపించింది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మేము డైరెక్ట్ వెళ్ళాము, శనిదేవుని దగ్గరికి వెళ్ళాము, కానీ ఇక్కడ కాలేదు. ఈసారి ఇబ్బంది ఎదురైంది అక్కడ. నాకు నచ్చలేదు అక్కడ ఎందుకో. ఇది డెవలప్మెంట్ అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఇది ఎట్లా లేకుండే, ఇది చాలా అంటే చాలా డెవలప్ అయింది ఈ టెంపుల్. మేము ఏంటంటే మళ్ళీ బాస్కెట్కి ఏమైనా ఛార్జ్ చేస్తాడేమో అనుకొని బాస్కెట్ తెచ్చేసి ఇచ్చేస్తే అక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేసిండు. ఎందుకు ఛార్జ్ చేసిండో అర్థం కాలేదు. ఆడ నుండి స్టార్ట్ అయిపోయి ఇక రేణుకామాత టెంపుల్కి వెళ్ళినాము. ఆడ దర్శనం, ఆడ అమ్మవారు చాలా బాగుంటుంది, అసలు టెంపులే వేరే వైబ్ ఉంటుంది. గుడి మొత్తం మిర్రర్స్ తోటి డిజైన్డ్ అయి ఉంటుంది, ఇంటీరియర్ మొత్తం మిర్రర్స్ తోటి ఉంటుంది. అమ్మవారి ముఖంలో కళ వేరేగానే ఉంటుంది అసలు ఈ గుడిలో. మళ్ళీ ఇలా స్పెషాలిటీ ఏంటంటే గుడిలో ఒక కుండ ఉంటుంది, ఆ కుండలో పైసలు వేస్తారనమాట. ఏంటంటే కోరుకున్నది తీరుతుంది అన్నట్టు పైసలు వేస్తారు. ఇక మేమైతే ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. అమ్మవారు పైన ఒక అమ్మవారు ఉంటారు, సేమ్ అమ్మవారే కానీ హైట్ చేసి పెడతారు అని అంటారు కదా. అమ్మవారు పైన ఒక అమ్మవారు ఉంటారు, కింద ఒక అమ్మవారు ఉంటారు. గుడి చూడండి అసలు ఏం మస్తుంది, అవో మిర్రర్స్ ఏమన్నానా అసలు మస్తు అంటే మస్తు అనిపించింది. మాయిరా అయితే చూస్తుంది, ఏంది మిర్రర్లో నేను కనిపిస్తానా అని అద్దం పిచ్చి మాయిరకి అద్దాలలో చూస్తుంది.
అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని ఇక కింద కూడా అమ్మవారు ఉంటుందని అన్న కదా, కింద అమ్మవారి దగ్గరికి కిందికి స్టార్ట్ అయినాం ఇక మెల్లగా. ఇక మా అయితే ముట్టుకొని చూస్తుంది, ఇవి రియల్ మిర్రర్సా కాదా అని ముట్టుకొని మరీ చూస్తుంది. ఇక కిందికి పోయి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము, అందరం వెళ్ళినాము. మెల్లమెల్లగా ఒక్కొక్కలం అంటే చాలా పబ్లిక్ ఉండే, కానీ మేము వచ్చేసరికి అసలు ఏం లేకుండే. మళ్ళీ అమ్మవారు చూడండి ఎంత బాగుంది అసలు. నేను స్టార్టింగ్ చెప్పిన కదా, గుడిలో ఒక స్పెషాలిటీ ఏంటంటే కుండలో కాయిన్స్ వేయాలి. మేము కూడా ట్రై చేసినాము, కానీ నేనైతే ఏం కోరుకొని కాయిన్ వేయలేదు, అది పడలేదు కూడా. షిరిడీకి వెళ్ళినప్పుడు మస్ట్ విజిట్ టెంపుల్ రేణుకా మాతా టెంపుల్. ఎట్లా అయినా వెళ్ళండి, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ నుండి వచ్చేసి మేము శివయ్య టెంపుల్, దారిలో మేము వస్తుంటే ఒక శివయ్య టెంపుల్ ఉండే, అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ శనిదేవుడిది ఉండే, శనిదేవుడు ఇక్కడ ఉండే. ఏంటంటే ఆడ దర్శనం ముట్టుకోలేదు కాబట్టి ఈడ నన్ను ముట్టుకుందామని అక్కడ రాసి పెట్టారు స్త్రీలు నాట్ అలౌడ్ అని. ఇక మా బావ వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకున్నారు. మేము లోపలికి వెళ్దాము, శివయ్య దగ్గరికి వెళ్దాము అని మేము డిసైడ్ అయ్యి మేము లేడీస్ శివయ్య దగ్గరికి స్టార్ట్ అయినాము. గుడి ఎంత బాగుందంటే అంత బాగుంది. నంది చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇక లోపలికి వెళ్తే అసలు గుడిలో ఎవ్వరు లేరు. ఒకటి ఎంత మంచి దర్శనం అంటే అంత మంచి దర్శనం. చాలా గుళ్ళల్లో విగ్రహాలను ముట్టుకొనియరు, ఇక్కడ లింగాన్ని ముట్టుకొని ఇచ్చారు. నాకు ఎంత పీస్ఫుల్గా అనిపించింది అంటే అంత పీస్ఫుల్గా అనిపించింది. ఒక్కసారి ఒకవేళ మీరు రేణుకామాత టెంపుల్ నుండి స్టార్ట్ అయితే ఈ టెంపుల్ ఎట్లా అయినా విజిట్ చేయండి. ఇది రిక్వెస్ట్ అనుకుంటారో ఏమనుకుంటారో కానీ చాలా బాగా అనిపించింది. లింగాన్ని ముట్టుకోవడం, ఆ దర్శనం చాలా పీస్ఫుల్గా అయింది. ఆయన దగ్గర దర్శనం అయితే మా ఐరా కూడా ముట్టుకుంది. ఆయన దగ్గర దర్శనము అసలు ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుందంటే అంత పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. ఏంటంటే ఆయనని చూస్తే చాలు, కోరికలు ఏం కోరేటివి లేవు, ఆయన తీరుస్తారు అని అనిపిస్తుందో ఏందో. ఆయన దగ్గర దర్శనం చేసుకున్నాము. అక్కడ సోల్ అక్కడ కనెక్ట్ అయింది మేబీ. అందులోనే ఆ గుళ్ళోనే చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయన్నమాట. అంటే సైడ్స్కి ఉన్నాయి ఇవి. ఒకటి వచ్చేసి రాధాకృష్ణులది, ఇంకోటి వినాయకుడిది, ఇంకోటి దత్తాత్రేయ స్వామిది. అక్కడ దర్శనం బాగా అయింది. మేము పోయినప్పుడు అయితే ఎవరు జనాలు లేకుండే, చాలా మంచిగా అనిపించింది ఆ గుళ్ళ. మళ్ళీ ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నారనమాట. ఆయనని దర్శనం చేసుకొని మేము వేరే సైడ్, ఇది రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ ఏంది వీళ్ళు ఇట్లా చూస్తుర్రు అని మా చెల్లి వచ్చి చూసేసరికి అక్కడ బల్లి ఉండే. ఏంది బల్లిని చూస్తున్నారా మీరు అని అంటే అవును అని నవ్వుకున్నాం కొద్దిసేపు. ఇక అక్కడ చెట్లు పెట్టడం కానీ మంచిగా పెట్టారు. అక్కడ బయట కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. మా చెల్లి వచ్చేసి ఫోటో తీస్తానా అంటే ఫోటోలు దిగినాము. నేను ఐరా ఫోటో కోసం అయితే పోజులు ఇచ్చింది బాగానే. ఆడికేని హాస్టేజెస్కి వచ్చేసినాం. రిటర్న్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి హోటల్కి పోయినాము. అందరం ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిని షాపింగ్కి స్టార్ట్ అయినాం. పోయి వండుకుందాం అనుకున్నాం కానీ పండుకోలేము. స్టార్ట్ అయిపోయి షాపింగ్ చేసుకొని వచ్చినాము. ఇది మేము తిన్న హోటల్ అన్నమాట. ఫుడ్ బాగానే ఉంది. దేర్ విల్ బీ అనదర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.